రాజకీయం అంటేనే అసలు ఎప్పుడు ఏ రకంగా అవకాశం ఇస్తుందో, ఎప్పుడు ఏ రకంగా చేతిలో ఉన్నదని లాక్కొని పోతుందో తెలియదు అనమాట. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంగతి ఆల్మోస్ట్ ఇలాగే ఉంది. ఎలా అవకాశం అనేది ఎలా వచ్చింది అంటే ఊహకందని విధంగా వచ్చింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఆల్మోస్ట్ ఇక తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ, అండ్ తెలంగాణ అంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే తెలంగాణ అన్న దాకా వచ్చింది. బట్ మన 2023 ఎన్నికలలో రేవంత్ రెడ్డి యొక్క స్పీడ్ వల్ల బీఆర్ఎస్ పార్టీ కుప్పకూలింది. అయితే కోలుకోవాలి. ఎంతగా అంటే 2024 లోక్సభ ఎన్నికలలో ఒక్క సీటు రాల. ఆ తర్వాత పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ అనుకున్న రీతిలో ఎక్కడ కూడా యొక్క గెలుపు అన్నది కనిపించదు. ఇప్పుడు ఈ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఆ డ్రగ్స్ కేసు సంబంధించి ఎప్పుడైతే ఈగల్ టీం నిఘా పెట్టిందో అప్పుడు తెలిసింది ఏంద్రయ్యా అంటే ఇండైరెక్ట్గా కొత్త న్యూస్ ఏంటంటే అసలు బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి హరీష్ రావు, కేటీఆర్కి సంబంధించి బినామీ రోహిత్ రెడ్డి అని. లేదు, రోహిత్ రెడ్డి బినామీ కాదు. రోహిత్ రెడ్డి వచ్చేసి మొత్తం దుబాయ్లో మొత్తం వ్యవహారాలు నడిపిస్తూ ఉంటాడు, ఇక్కడ డబ్బు అంతా అక్కడ పట్టుకెళ్తాడని చెప్పేసి అదొకటి. వీళ్ళంతా కాదయ్యా, కేదార్ అన్నాడు చూసారా, 1 year బ్యాక్ చనిపోయాడే, అతను అత్యంత కీలకమయ్యా అని చెప్పేసి ఇవన్నీ. సరే, ఇవన్నీ ఓకే. బీఆర్ఎస్ పార్టీకి టీడీపీకి అసలు పడదు కదా. మరి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇస్తున్నటువంటి విందు పుట్ట మహేష్ యాదవ్ చెప్పింది విందు అనుకుందాం. ఆ విందుకి అసలు ఎతను ఎందుకు వెళ్ళాడు? సరే, వెళ్ళాడు అనుకుందాం. ఏంటా విందు? డ్రగ్సా? పుట్ట మహేష్ యాదవ్ ఏమంటున్నాడు? ఏలూరు ఎంపీ, ఎక్కడో రాయలసీమ అతను తీసుకొచ్చి ఇక్కడ వచ్చేసి ఏలూరు ఎంపీగా గెలిపించారు. సరే, జగన్ అన్నవాడు ఇక నచ్చలేదు జనాలకి, వైసీపీ గుర్తును చూస్తే జనాలు చిర్రెత్తుకుపోయారు. మొత్తానికి మొన్న అద్భుత మెజారిటీతో కూటమి గెలిచింది. అలా మహేష్ కూడా గెలిచాడు. అయితే ఆ ఏలూరులో ఎంపీ క్యాంప్ ఆఫీస్ అది ఉంది కదా, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎవరు ఏంటంటే ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో తలసాని శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నప్పుడు పశుసంవర్ధక శాఖ మంత్రి గొర్రెల స్కామ్ అంటే ఒకటి జరిగింది. ఏకంగా 1000 కోట్లకు సంబంధించి ఈడీ వాళ్ళు లెక్కలు కూడా తెలిచారు స్కామ్ జరిగింది అని. అందులో ఎవరు కీలకమైన వాళ్ళంటే హరీష్, అభిమన్యు పేర్లు ఏర్పడి. ఎవరు వీళ్ళంటే అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర పనిచేస్తున్నారు, పర్సనల్ సెక్రటరీగాను, ఓఎస్డీ గాను ఎక్కడం. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారంటే పర్సనల్ సెక్రటరీగా అండ్ అడిషనల్ పిఏగా లైక్ ఆవేలో ఈ హరీష్, అభిమన్యు ఉన్నారు. వీళ్ళ కాకుండా హరీష్కి తమ్ముడు ఉన్నాడు, అతను కూడా ఈ ఏలూరు ఎంపీ దగ్గర పనిచేస్తున్నారు. ఎలా ఇదంతా అంటే ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు కదా, ఇతను వాళ్ళ కూతురికి సంబంధించి పెళ్లి చేశారు. అప్పుడు అల్లుడు ఎవరు అన్నప్పుడు ఐ థింక్ రవి యాదవ్, డాక్టర్ రవి. ఇతను ఎవరు అన్నప్పుడు పుట్ట మహేష్ యాదవ్ యొక్క తమ్ముడే. సో బంధుత్వం అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పుట్ట మహేష్ యాదవ్కి సంబంధించి క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళ నాన్న ఎమ్మెల్యే, ఇతను ఎంపీ, అండ్ అవతల వచ్చేసి ఎవరు రాబాబు అన్నప్పుడు యనమల రామకృష్ణుడు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళలో థింక్ దివ్య అనుకుంటా, తుని దివ్య, ఆమె ఎమ్మెల్యే. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ యొక్క కుటుంబంలోని 4-5 ఎంపీలో, ఎమ్మెల్యేలో, ఎమ్మెల్సీలో లైక్ ఈ వేలో ఉన్నారు. అంత పెద్ద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వీళ్ళు ఈ రకంగా మహేష్ రెడ్డి వదిలేశారంటే మహేష్ చిన్నపిల్లాడా? కాదు కదా. మహేష్కి కూడా పైలట్ రోహిత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటే ఏ ఓటుకు నోటు కేసు అంటూ టీడీపీని మొత్తం తెలంగాణ నుంచి బయటికి పంపిన బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఆనాడు చక్రం తిప్పిన వ్యక్తి పైలట్ రోహిత్ రెడ్డి. ఏ రకంగా మీకు బాగా గుర్తుంటే ఎమ్మెల్యేలు కొనుగోలు అంటూ ఒక హార్డ్ ఇష్యూ నడిచింది 2023కి ముందు. అందులో కీలకమైనటువంటి వ్యక్తి ఇతనే. నాకు తెలిసి అదే ఫామ్ హౌస్, ఇప్పుడు డ్రగ్స్ పార్టీ అదే ఫామ్ హౌస్. మొన్న మధ్య తాండూరులో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న మూమెంట్లో పైలట్ రోహిత్ రెడ్డి లోకల్లో ఉన్నటువంటి పోలీసు అధికారి ఎవరైతే ఉన్నారో సంతోష్ మీద కొంచెం దూకుడుగా ముందుకు వచ్చాడు. అది గమనించిన పోలీసులకి తాగున్నాడని చెప్పేసి అనుకున్నారు. బట్ తాగున్నట్టుగా లేదు, బట్ మత్తులో ఉన్నాడు. ఏంటి అన్నప్పుడు వీళ్ళకి పొలిటికల్గా ఉన్నట్టు కొంతమంది లీడ్ ఇచ్చారు. ఏమని? డ్రగ్స్ తీసుకుంటాడు, డ్రగ్స్ వ్యాపారం చేస్తాడు, మొత్తం ఆ మొయినాబాద్ ఉన్న ఫామ్ హౌస్ అని చెప్పేసి చెప్పారని తెలిసింది. ఇక అప్పటి నుంచి నిఘా పెట్టారట. ఎంతకంటే 1 month నిఘా పెడితే ఇక మొన్న మీ ఈవినింగ్ వచ్చేసి నైట్ అరౌండ్ 9 వెళ్తే అప్పుడు ఇక వస్తున్నారని తెలియగానే సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ చేయగానే సీసీ కెమెరాలు కనపడగానే మరి వెనక నుంచి ఎవరన్నా వెళ్ళారంటే కేటీఆర్ వెళ్ళాడు. కేటీఆర్ రాజకీయ జీవితం ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కాల్పులు జరిపి వచ్చే పోలీసులను కాపితే వెనక నుంచి కేటీఆర్ వెళ్ళిపోతాడు అన్నట్టు కొంతమంది వార్తలు వేస్తున్నారు. బట్ రిమైండ్ రిపోర్ట్లో ఎక్కడ కూడా కేటీఆర్ పేరు లేదు, కేటీఆర్ అసలు ప్రస్తావన రాలేదు. కానీ
ఇతను ఎవరు ఈ రోహిత్ రెడ్డి చాలా కీలకమైన వ్యక్తి. బీఆర్ఎస్లో ఉన్నటువంటి బడా బడా బాబులకి కోట్లు వెనకసినటువంటి వాళ్ళకి సంబంధించి ఈ డబ్బును దుబాయ్ తీసుకెళ్లి వ్యాపారాల్లో పెట్టి ఇక అక్కడ కేదార్ ద్వారా ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించాడు ఈ రోహిత్ రెడ్డి. సో ఇతను కనుక ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని గుట్టులు బయటకు వస్తాయని చెప్పి అదొకటి. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది, రేవంత్ రెడ్డి చేతిలో ఇప్పుడు ఒక బ్రహ్మాస్త్రం ఉంది. ఏంటి ఆ బ్రహ్మాస్త్రం? డ్రగ్స్ అన్నవి తెలంగాణలో లేకుండా చేయడానికి కంకణం కట్టుకొని ముందుకు అడుగేశారు. అలా ఈగల్ టీంని ఫామ్ చేశారు. వాళ్ళు ఎక్కడెక్కడ బంద్ అంటే ఎక్కడ పార్టీలు జరగదన్నట్టుగా ఉన్నారు. అయినా కానీ జరిగిందంటే ఏంటి అన్నప్పుడు ఇతని దగ్గర రోహిత్ రెడ్డి దగ్గర ఉన్న వ్యక్తి ఏం చెప్పాడు, సారే తెమ్మన్నారు, అందుకని నేను తెచ్చాను. ఎక్కడి నుంచి? సిమ్లా నుంచి తెచ్చాడంట. ఈవెన్ రోహిత్ రెడ్డి యొక్క డ్రైవర్ ఉంటే అతని దగ్గర కూడా డ్రగ్స్ దొరికాయి. ఏంటంటే సార్ వాళ్ళు ఇచ్చారు, జేబులో పెట్టారు. వచ్చింది ఎవరు అన్నప్పుడు నమిత్ శర్మ సమ్ ఎవరో పర్సన్ పేరు వినిపిస్తుంది. అతను ఢిల్లీలో ఉంటాడు అన్నట్టు. కర్ణాటక ఒక అతను. ఎవరురా వీళ్ళంతా అన్నప్పుడు దుబాయ్లో జరుగుతున్న వ్యాపారం తాలూకు లావాదేవీలు తాలూకు ఎవరిదో వాళ్ళకి సెటిల్మెంట్ కోసం వచ్చారు అని చెప్పేసి అదొకటి. అంటే 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా చక్రం తిప్పిన వాళ్ళల్లో ఎవరు ఎంత డబ్బు పోగేశారో ఆ డబ్బు ఏ రకంగా దుబాయ్ చేరింది, ఎవరు చేసిరండి ఇప్పుడు అదొకటి తేలాలి. నెంబర్ 2, అసలు పుట్టా మహేష్ యాదవ్కి రోహిత్ రెడ్డికి ఏం పరిచయం, ఏ రకంగా? ముందు యూరిన్ శాంపిల్స్ కలెక్ట్ చేసి డ్రగ్స్ టెస్ట్ చేశారు. అందులో కొంతమందికి పాజిటివ్, కొంతమంది నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత బ్లడ్ శాంపిల్స్ తీస్తే మరలా ఇంకొంతమందికి పాజిటివ్ వచ్చింది. ఇది ఎలా సాధ్యం? అంటే శాంపిల్స్ మార్చారా? అది కూడా తెలియదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళతో ఒక ప్రియాంక రెడ్డి అని ఒక మహిళ, ఆమె ఎవరు అన్నప్పుడు గతంలో ఒక డ్రగ్స్ కేసులో ఆమె పేరు వినపడింది. ఈమె కాదని చెప్పి చెక్ చేస్తున్నారు. సో మహిళ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బినామీలు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ప్రజెంట్ ఉన్నటువంటి ఎంపీ, ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ బీఆర్ఎస్ అంటే అసలు పడదు ఒకరికొకరికి. ఇక్కడ జాంజిగిరీలుగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసి ఇక్కడ గట్టిగానే దీని మీద యాక్షన్ తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇక ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు గారి చేతుల్లో ఉంది. ఆయన ఏ రకంగా అడిగేస్తాడన్నప్పుడు పుట్టా మహేష్ యాదవ్కి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. అసలు ఏంటయ్యా ఇదంతా అని చెప్పేసి నోటీసులు నేను వివరణ ఇస్తా, నేను ఏం తప్పు చేసి నేను బయటకు వస్తానంటున్నాడు. బట్ శాంపిల్స్ మాత్రం క్లియర్గా వచ్చేసి డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఉంది. డ్రగ్స్ తీసుకున్నారా, డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? ఒకటి, దుబాయ్లో ఉన్నటువంటి వ్యాపారాలకు సంబంధించి అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇక ఆడకెళ్ళి సెటిల్మెంట్ ఇవన్నీ అయ్యేది కాదని కీలకమైన డాక్యుమెంట్లు అవన్నీ ఇక్కడ పట్టుకొచ్చి వీళ్ళు ఇక్కడ సెటిల్మెంట్ చేసుకోబోతున్నప్పుడు ఇదంతా జరిగింది. అది ఒకటి తెలియాలి. ఓవరాల్గా అన్నప్పుడు 100 కోట్ల 1000 కోట్ల అది కూడా బయటపడాలి. బట్ ఒకటి మాత్రం నిజం, ఎక్కడెక్కడో చేస్తున్న వ్యాపారాలకు సంబంధించి ఇక్కడ సెటిల్మెంట్ కోసం కూర్చున్నప్పుడు ఇక సరదా కూర్చున్నా కదా ఎంజాయ్ చేద్దామన్నప్పుడు ఈ డ్రగ్స్ ఇక్కడ కీలకం. మరలా వీళ్ళు బయట నుంచి తెప్పించుకున్నారా లేక వీళ్ళే మామూలుగా డ్రగ్స్ సప్లై చేస్తూ డ్రగ్ డీలర్లుగా ఉన్నారు? అదొకటి తేలాలి. బట్ రాజకీయ నాయకులండి, వీళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారంటే డబ్బు అన్నది సంపాదించుకోసం ఎలాగైనా సరే ఏదైనా సరే అన్నట్టుగా అయిపోయారు. సో రేవంత్ రెడ్డి గారి చేతుల్లో, అటు చంద్రబాబు చేతుల్లో ఉంది ఇప్పుడు ఈ డ్రగ్స్ దందాన్ని తెలుగు ప్రాంతంలో లేకుండా ఆపటమా, లేదన్నప్పుడు మనోళ్ళే రాజకీయ నాయకులే అని చూసి వదిలేయటమా? ఐఎమ్ షూర్ డ్రగ్స్ దందాలు అండ్ డ్రగ్స్ పార్టీలకి నాకు తెలిసి ఇదే ఎండగడ్డ అని అనుకుంటూ ఉన్నాను.